దేవునికి ఇచ్చడమా హల్లెలూయా 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 శోతి మనక ఇప్పుడు దేవునికి ఇచ్చడము హల్లెలూయా 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 శోతి మనక దేవునికి ఇచ్చడము నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా పాడమంటే ఎవరన్నా పాడతారు, అద్భుతం పాడమంటే ఎవరు పాడరు. నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా ఇప్పుడు వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక వందనములు. వేదికను అలంకరించిన మాస్టర్ గారు మా బిడ్డ ప్రేమ్ కుమార్ మాస్టర్ గారు క్రిస్టియన్ సమాజం గారు నా కుటుంబ సభ్యులు పేరు పేరున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఇది నాకు పునర్జన్మ అంటారు కదా, భగవంతుడు ఇచ్చిన దేవుడు జన్మండి. లాస్ట్ ఇయర్ నేను ఈ దినమున బెడ్రూమ్లోనే ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను. ఐసీయూలో నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు.
అప్పుడు మా పాప బర్త్డే, అమ్మాయికి కూడా జ్వరం. అప్పటికి 1 మంత్ నుంచి హాస్పిటల్లో ఉన్నామండి. ఈ దినమున నన్ను కుటుంబంతో మీ అందరి సమక్షంలో ఇలాగా నిలబెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు, వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు ఏదో దగ్గుగా వచ్చిందండి. దగ్గు ఏదో చిన్న దగ్గే కదా, ఏదో టాబ్లెట్ వేసుకునేదాన్ని, సిరప్ వేసుకునేదాన్ని. ఆ తర్వాత మా పెద్ద పాప, మా పొడ పాప, మా చిన్న పాప ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు వచ్చారు. అసలు ఏంటి, ఎప్పుడు జ్వరం కూడా రాదు కదా, ఇలా అయిపోయింది ఏంటని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఆ టెస్టులన్నీ చేసి, ఇది ఇక్కడ చేసే ట్రీట్మెంట్ కాదమ్మా, మీరు డెల్టాకి తీసుకెళ్ళిపోండి, అక్కడైతే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనేసి చెప్తే అక్కడ తీసుకెళ్ళారు. డెల్టాకి వెళ్తే డెల్టాగా పాపం డెల్టా అనుకున్నాను. పిల్లలకి అదే మనసులో ఉంది, నాకు అదే మనసులో ఉంది. కానీ దేవుడు అదే చూపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే బయాప్సీ తీయడం, అదే వెంటనే ఇంకా నాకు ఊపిరి అన్నది 40% ఉందండి, అసలు లేదు. నాకు కనీసం మనిషిని ఇలా కదిలించినా కూడా నాకు ఊపిరి పోయే పరిస్థితి. ఆ స్థితిలో ఆ రాత్రి అంతా వీళ్ళు తర్జన పడ్డారు. ఫస్ట్ సారి అడ్మిట్ అయింది చెప్తున్నాను. తర్జన పడి మార్నింగ్ బయాప్సీ తీయాలి, టెస్ట్ పంపించారు. అది తీయడానికి కూడా డాక్టర్స్ సాహసం చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. నేనైతే గత మన కరోనా దగ్గర నుంచి కూడా ఉదయం సాయంత్రం దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకోవటం అలవాటైంది. అప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉండేది కదా, అదే కంటిన్యూగా నాకు నా దినచర్య అయిపోయింది. ఆ రోజు కూడా తెల్లవారుజామున ఆ నైట్ ప్రేయర్ విన్నానండి, అలా సీట్లుండే విన్నాను. తెల్లవారుజామున కూడా అలారం మోగింది. మా పెద్ద పాప అయితే అలాగే కూర్చుని ఉందండి. నాకు తెలియదు డాక్టర్స్ ఎలా సీరియస్ అని చెప్పారు, వాళ్ళు బాధపడుతున్నారు అన్న విషయం నాకు తెలియదు. ఏంటి ఈ అమ్మాయి అలాగే నిద్రపోకుండా అలా కూర్చుని ఉందని బెడ్ మీద నుంచి చూస్తున్నారు. కానీ వీళ్ళ మాటలు కూడా నాకేం తెలియలేదు. తెల్లవారుజామున 5:30కి అలారం మోగాను, అమ్మ అన్నాను. పాప వచ్చి ఆ ఆన్లైన్ ఆన్ చేసి నా పక్కన పెట్టింది. నేను ప్రేయర్ పడుకునే పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు, నేను ప్రేయర్ చేసుకున్నానండి. అప్పుడే నాకు ఒక దర్శనం చూపించాడు భగవంతుడు. అది ఐసీయూలో సపరేట్ రూమ్ అండి. నాది ఒక గ్లాస్ మీద అరచేయంత బ్రష్ ఇలా అరుగుతుంటే నేనేమనుకున్నానంటే అది నాకే కనిపిస్తుందా, ఈ ఆయమ్మ వీళ్ళందరూ పని చేస్తే ఏదన్నా క్లీన్ చేస్తున్నానేమో అనుకున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెచ్చాను. అలాగే కనిపిస్తుంది కానీ ఆయమ్మ వీళ్ళు కాదు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను, అలా కనిపించింది. అప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, అయ్యా నన్ను ఎక్కడ నాకు అనారోగ్యం ఉందో నాకైతే తెలియదు, కానీ నువ్వైతే శుద్ధి చేస్తున్నావు, నన్ను శుద్ధిపరుస్తున్నావు అనేసి మనసులో ఒకటే అనుకుని బయాప్సీ తీయడానికి మా మనోజులు వీళ్ళందరూ వచ్చేసి మా పిల్లలు నాకు ధైర్యం చెప్తున్నారు, నీకేం కాదు, ఏదో ఇలాగ గొంతులో నుంచి ఇలా కెమెరా పంపిస్తారట, భయపడకు అనేసి. అప్పుడు నేను అన్నాను, నాకు భగవంతుడు ఎప్పుడో నేను ప్రతిదానికి కోఆపరేట్ చేశాను. ఆ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఎవరు కూడా అలాగా ఆఫ్ చేసేస్తారు, అలాగే ఉంటారు. సరే బయాప్సీ అయింది. మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా చైతన్య చెప్పారు, అందరిని పిలిపించుకోండి, అమ్మాయి ఆ లిఫ్ట్లో నుంచి కూడా ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా వెళ్ళడానికి కూడా కష్టం, ఊపిరి అందట్లేదండి. అన్ని సంతకాలు కూడా పెట్టించేసుకున్నారండి వాళ్ళ చేత. నేనైతే ఒకటే, ఆ రోజు ఎప్పుడైతే ఆ బ్రష్ అలా కనిపించిందో నా నోట్లో ఒకటే ఆలోచన, పాట ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచి వస్తాను. నా పాటే నా నోట్లో ఉందండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినా ఎవరేం మాట్లాడినా అలా చూసినా అదే ఉందో తప్పించి ఇక నాకు ఏ ఆలోచన, పిల్లల ఆలోచన కానీ ఏది కలగలేదండి. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు సక్సెస్ అయిందని చెప్పారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 days ఉన్న తర్వాత వచ్చేసాడు, హాస్పిటల్ నుంచి వచ్చేసి
పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. తర్వాత ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకెళ్ళాలని మే 13th అండి ఫ్లైట్కి అందరికీ టికెట్లు బుక్ అయిపోయి నేనైతే అడుగుతున్నాను మరి పిల్లలేమో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడమంటున్నారు, నీ చిత్తం ఏంటో నాకు ఇంతవరకు బయటపరచలేదు, నన్ను ఏం చేయమంటావని ఆ బాధలో ఉండి నేను మామూలుగానే మాట్లాడతానండి, ఏదో మోకరించి అలాగా ప్రార్థన చేసుకుని కాదు అని అడిగితే నాకు సమాధానం అన్నది లేదు, ఏది వెళ్ళమని. ఇక ఫ్లైట్ టైం అయింది, వీడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కానీ అన్నా నేను ఒకటే చెప్పాను, నేనైతే రాను, నాకు ప్రార్థనలో దేవుడేం బయటపరచట్లేదు, ఆ ట్రీట్మెంట్ ఏదో ఇక్కడే చేయించాను. అప్పుడు మళ్ళీ 13th జాయిన్ చేశాను. అప్పుడు 15 days హాస్పిటల్. జాయిన్ చేయకముందు ఈ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది 2